ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నువ్వు నీ బాధగా భావించి వెళ్ళి నువ్వు చెయ్యగలిగిన ఉపకారం చేసి పెట్టాలి. అందుకే ఇప్పటికీ ఎక్కడ వరదలు రానివ్వండి, అగ్ని ప్రమాదాలు జరగనివ్వండి, ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడనివ్వండి, పరుగెత్తికెళ్లి ఉపకారం చేయడంలో ముందుండే సంస్థలలో ఒకటి రామకృష్ణ మిషన్. అంతటి సేవాభావాన్ని నేర్పాడు మహానుభావుడు వివేకానందుడు. అంతటి సేవాభావాన్ని నేర్పింది మదర్ తెరీసా. ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తూ చీకటి పడింది. ఆ సముద్రంలో వస్తున్నప్పుడు ఓడ యొక్క పరిభాగానికి ఎక్కి కూర్చున్నాడు. చల్లటి గాలేస్తోంది. కూర్చుని ఆకాశం వంక చూశాడు. చీకటిగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. ఆ మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. చల్లటి గాలి వస్తోంది. ఆయన సముద్రం మీద కూర్చుని ఓడలో వెళ్ళిపోతూ చూసి అనుకున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదైనా ఒక చిన్న ఆనకట్ట కడితే ఇంతమందికి ఉపకారం చేశాను అనుకుంటానే, ఇన్ని నక్షత్రాలకి రూపకల్పన చేసిన భగవంతుడు ఎంత కష్టపడి ఏర్పాటు చేశాడు. ఇంత పెద్ద భూమిని ఏర్పాటు చేశాడే, ఇన్ని నదులిచ్చాడే, ఇన్ని సముద్రాన్నిచ్చాడే, ఇన్నిటిని నిర్మించాడే, ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు, ఈ బుద్ధిని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన వాడిని సంతోష పెట్టాలిగా. నాకెవరైనా ఉపకారం చేశాడు అనుకోండి, ఆయన సంతోషించేటట్టుగా నేను ఏమైనా చెయ్యాలిగా. మరి భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడుగా, బుద్ధిని ఇచ్చాడుగా, వాక్కుని ఇచ్చాడుగా. ఆయనేగా ఇన్ని నదులు సృష్టించాడు, ఆయనేగా ఈ భూమిని ఏర్పాటు చేశాడు, ఆయనేగా ఇన్నిసార్లు భూమి పండేటట్టు చేస్తున్నాడు. ఆయన సంతోషించడానికి నేనేం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది కాటన్. వెంటనే ఆయన అనుకున్నాడు, నేను భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకడం అంటే మనిషిగా బ్రతకడమే. మనిషిగా బ్రతకడం అంటే ఏమిటి? ఎవడెలా పోయినా నీ సంతోషిస్తే చాలు అని కాదు. ఎవడు కష్టంలో ఉన్నా ఆదుకోవడానికి నేను ముందుకెళ్ళడమే, అంతే. అది కాటన్ జీవితాన్ని మార్చేసి గబగబా ఓడలో కిందకెళ్ళి వాళ్ళ మత పవిత్ర గ్రంథాన్ని అడిగి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడి నుంచి మీరు కాటన్ జీవితాన్ని ఎప్పుడైనా ఆయన జీవితాన్ని పరిశీలించండి. ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. ఒకప్పుడు విశాఖపట్నంలో సముద్ర తీరంలో తిరుగుతున్నాడు. తుఫాను వాతావరణం, కొబ్బరి బొండాలు అరటి పళ్ళ గెలలతో ఓ మాదిరి నౌక వచ్చింది. ఆ కెరటాల్లో కొట్టుకుంటూ అది బండరాళ్ళకేసి కొట్టుకుంటారు. కొంతమంది దొంగలు పెద్ద బృందం కింద ఏర్పడి దాని చుట్టూ నిలబడి పెద్ద పెద్ద కేరింతలు కొడుతున్నాడు. ఎందుకని అంటే అది బద్దలైపోతే ఓడ, అందులో ఉన్న వాళ్ళందరూ పడిపోతే వీళ్ళ కర్రలు పెట్టి వాళ్ళని గొడ్డెక్కకుండా చేసి ఆ కొబ్బరి బొండాలు అరటి పళ్ళ గెలలు తస్కరిద్దామని, దొంగతనం చేద్దామని. ఇంతకన్నా పశుతత్వం ఇంకొకటి ఉంటుందా? ఒక లేడిని వెంటాడిన పెద్ద పులిగా ఓడలో వాళ్ళు ఒడ్డుకి రావడానికి వీలు లేకుండా, వాళ్ళు దిగడానికి వీలు లేకుండా ఓడ బద్దలైపోయి మునిగిపోవడానికి వాళ్ళని కర్రలు పెట్టి అగిలిస్తున్నారా? ఓడ బద్దలైపోతే కొబ్బరి బొండాలు ఎక్కుపోదామని చూస్తున్నారా? నా ప్రాణం పోయినా పర్వాలా, భగవంతుడు సంతోషించేటట్టుగా నేను ప్రవర్తిస్తా. ఇప్పుడు నేను మనిషిగా బతకడానికి నాకు అవకాశం వచ్చిందని ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకుని వెళ్ళాడు కాటన్. పెద్ద పెద్ద కేకలిస్తూ ఒక్కడే వాళ్ళందరినీ అడిగి వాళ్ళనందరినీ తరవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ పక్షాన వాడు ఒడ్డును దొరికాడో వాళ్ళందరూ కూడా దిగొచ్చారు. దొంగలందరూ పారిపోయారు. ఓడ దక్కింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ పరమ సంతోషం పొంది కాటన్ దగ్గరికి వచ్చి కాటన్ అభినందించారు. కాటన్ పొంగిపోయింది. చాలు, ఇవాళ నా జీవితంలో నేను భగవంతుడు సంతోషించేటట్టుగా బ్రతికాను, చాలు నా జీవితానికి. ఆ తర్వాత కాటన్ ఆనకట్టలు కట్టినప్పుడు ఆయన పడినటువంటి కష్టం, ఆయన ఈ దేశంలో ఉన్న రైతులు సంతోషంగా ఉండాలని ఆయన పొందిన పరివేదన అనన్య సామాన్యం. ఆ తరువాతి కాలంలో ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది నుంచి పడవలో వెడుతూ ఒక ఒడ్డున దిగి నడిచి వెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు. సంధ్యావందనం చేస్తూ కాటన్ ఋషయే నమః ఆయనకి వినపడి, ఆయనకి సరిగా అర్థం కాలేదు. కాటన్ ఋషయే నమః అన్నాడేంటి? కాటన్ అన్న మాట అర్థమైంది, నా పేరేనని. ఆ మిగిలింది ఏమిటో అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి అడిగాడు. ఆయన ఏమన్నారని అడిగాడు. మీకే ఆయన నమస్కారం చేస్తున్నాడు తలుచుకొని. ఆయన కాటన్ అని అతనికి తెలియదు ఆ బ్రాహ్మణుడు. మీకే నమస్కారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన తెల్లబోయి వెళ్ళి అడిగాడు, ఎందుకు నాకు నమస్కారం చేశావు? సంస్కృతంలో కాటన్ ఋషయే నమః అని ఎందుకు చెప్పావని అడిగాడు. ఆయన అన్నాడు, ఋషి అంటే ఎవరు? లోకము యొక్క క్షేమం కోసం తప్పించేవాడు. లోకము యొక్క క్షేమం కోసం
ప్రయోజనం చేయలా? ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి రావడానికి కారణం కాదా? నా దృష్టిలో వాల్మీకి ఋషి అయినట్టే, వ్యాసుడు ఋషి అయినట్టే నువ్వు ఒక ఋషి. అందుకే నీకు కూడా నమస్కారం చేస్తూ సంధ్యావందనంలో నేను ఈ మంత్రం చెప్పాను. అబ్బా, ఈ దేశ ప్రజలకి ఎటువంటి సంస్కారం, ఎటువంటి కృతజ్ఞత లక్షణం అని సరార్థర్ కాటన్ తెల్లబోయాడు. మనిషికి ఇవ్వడంలో సంతోషం ఉంటుంది. అందుకే ది హ్యాండ్స్ దట్ గివ్ ఆర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే అంటుంది మదర్ తెరీసా. ఇచ్చే చేతులు అంత పవిత్రం. ఒకరి యొక్క కంటి నీరు తుడవడం కోసం ముందుకొచ్చిన చెయ్యి, ఓదార్చడానికి చేసిన ప్రయత్నం, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారం చెయ్యాలన్న తాపత్రయం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వాడెవరో ఆయన మనిషి. ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకుని ఒక నర్స్ అయినప్పటికీ కూడా ఆమె రోగగ్రస్తులైన వాళ్ళు, యుద్ధంలో క్షతగాత్రులైన వాళ్ళకి సేవ చేయడం కోసం కష్టపడి ఎన్ని సంవత్సరాలు మంచం పట్టేసిందో తెలుసావిడ? 20 గంటల రోజుకి రోగుల్ని సేవ చేసి అహరహం. అలా సేవ చేయడంలో ఆవిడ ఆరోగ్యం అంతా నశించిపోయి మంచాన పట్టింది. అయినా ఆవిడ బాధపడలేదు. మంచంలో ఉండి పుస్తకం రాసింది. నర్సుగా ఎలా ప్రవర్తించాలో ది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అను పుస్తకం రాసింది. ఆ పుస్తకం ప్రపంచమంతటి చేత ఆదరింపబడింది. ప్రఖ్యాతమైన అవార్డు అందుకుంది మంచం మీదుంది. ఆవిడ వెళ్ళిపోతుంటే హాస్పిటల్లో రోగులు ఆవిడ నీడ పడేది. చీకట్లో వెళుతున్నప్పుడు అలా దీపం వెలుగుతుంటే నేను వెళుతున్నాను అనుకోండి, నీడ పడుతుంది. అది జన్మ అంటే, అది జీవితం అంటే. ఫ్లారెన్స్ నైటింగేల్ హాస్పిటల్లో వెళుతుంటే ఆవిడ నీడ పడితే రోగులు అతి కష్టం మీద లేచి ఆవిడ నీడ ముద్దు పెట్టుకునేవారు. ఆవిడ్ని కాదు, ఆవిడ నీడ ముద్దు పెట్టుకున్నా చాలు, అంత సేవ చేసిన మహాత్మ. అది జీవితం. ఎప్పటి ఫ్లారెన్స్ నైటింగేల్ ఇప్పటికీ తెలుసుకుంటారు. ఎక్కడో పుట్టింది నా తల్లి మార్గరెట్ ఎలిజబెత్ ఆవిడ పేరు. కానీ స్వామి వివేకానంద వెళ్ళి విదేశాల్లో ప్రసంగాలు చేస్తుంటే ఆకర్షితురాలై, నేను కూడా కష్టపడి సేవ చేస్తాను అంటే భారతదేశానికి రమ్మని ఆహ్వానించాడు వివేకానందుడు. భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలన్నీ నేర్చుకుని కష్టపడి పాఠశాలలు పెట్టి స్త్రీలందరినీ కూడా చేరదీసి పాఠాలు చెప్పి వాళ్ళందరినీ కూడా విద్యలో పైకి తీసుకొచ్చి, నిన్ను నువ్వు సమాజానికి నివేదన చేసుకున్నావు, అందుకు నీకు నివేదిత అని పేరు పెడుతున్నాడు. నిన్ను సోదరి అని భారతదేశం గౌరవిస్తుందన్నాడు వివేకానందుడు. సిస్టర్ నివేదిత అని పిలువబడింది. అటువంటి తల్లి చిట్ట చివర అద్భుతమైన పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాల మీద కొన్ని లక్షల రూపాయల రాయల్టీస్ వస్తాయని తెలిసి కూడా ఒక రూపాయి తాను తీసుకోకుండా తన జీవితంలో తాను బ్రతికుండగా, తన శరీర పతనము తర్వాత కూడా ఆ డబ్బంతా రామకృష్ణ మిషన్ కి చెందాలి అని వీలునామా రాసి చిట్ట చివర డార్జిలింగ్ లో శరీరాన్ని వదిలిపెట్టి భారతదేశపు మట్టిలో కలిసిపోయి, ఎక్కడ పుట్టిన మార్గరెట్ ఎలిజబెత్, ఎక్కడి భారతదేశం, ఎక్కడి సిస్టర్ నివేదిత, ఏమి వివేకానందుడు, ఏమి ఈ దేశ చరిత్ర, ఎటువంటి మనుష్యులు, 10 మందిని బ్రతికించడం కోసం అంత కష్టపడినటువంటి మహానుభావులు. మీరు తప్పకుండా చూడాలి. కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడండి. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కిందే ఉంది. ఆ రోజులో ఆయన కష్టపడి కట్టినటువంటి విషయాలకి సంబంధించిన మ్యూజియం. అలాగే డొక్కా సీతమ్మ గారు మహాతల్లి ఇప్పటికీ పీ గన్నవరం అక్విడెక్ట్ దగ్గర ఆవిడ ఇల్లుంది. ఆవిడ ఉన్న ఇల్లు రాత్రి లేదు, పగలు లేదు, ఆకలితో ఎవరొచ్చినా సరే అన్నం పెట్టడమే ఆవిడ జీవితం. ఆవిడ జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది తీర్థం చూడడం కోసమని బయలుదేరి పల్లకీలో వెడుతుంటే గోదావరి ఆనకట్ట మీదకి వచ్చేటప్పటికి పల్లకిని మోస్తున్నటువంటి బోయిలకి శ్రమ కలిగి పల్లకి దింపారు. దింపితే సీతమ్మ గారు అందులో కూర్చుని ఈలోగా అటుగా వెడుతున్నటువంటి ఒక పెళ్లి బృందం అవతల పక్కన విశ్రాంతి కోసం ఆగారు. అందులో ఒక పిల్ల ఏడుస్తోందమ్మా, ఆకలేస్తోందమ్మా అని. వెంటనే అక్కడ ఉన్న పెళ్లి బృందంలో వాళ్ళు అన్నారు, ఇంకెంతమ్మా వచ్చేసాం, కొద్ది దూరం వెడితే అదిగో డొక్కా సీతమ్మ గారి ఇల్లు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు వెళ్ళినా ప్రేమగా అన్నం పెడుతుందమ్మా, ఆవిడ దగ్గరికి వెళ్తాం కదా, అన్నం పెడుతుందమ్మా, బెంగ పెట్టుకోకంటున్నారు. అమ్మో, నా మీద నమ్మకంతో పెడుతున్నారని ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి వెంటనే పల్లకి ఎత్తమని ఇంటికి వచ్చేసి అన్నం వండి ఆ వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి పంపించింది. ఇంటికి వచ్చిన వాళ్ళు
అమ్మ అన్నం తినొచ్చావమ్మా అంటే, అన్నం తినకపోతే కనీసం ఇది తినండి అని చెప్పి చేతిలో చింతకాయ పచ్చడన్నా పెట్టి పంపించేవాడు. కొద్దిగా పచ్చడి నాకి వెళ్ళండి. అటువంటి తల్లి చిట్ట చివర శరీరం వదిలిపెట్టేస్తే ఆవిడ శరీరంలోంచి ఒక దివ్యమైన జ్యోతి బయటికి వచ్చి అందరూ చూస్తుండగా రాత్రి వేళ ఆకాశ మార్గంలో ప్రయాణించి వెళ్ళింది. అమలాపురం దగ్గర ఇందుపల్లిలో సంస్కృత విద్వాంసులు కూర్చుని చూసి ఎవరో మహాత్ముడి శరీరం వదిలిపెట్టాడు, జ్యోతి వెడుతోందనుకున్నారు. ఆ రోజుల్లో ఇప్పట్లా టీవీలు అవి లేవు. మర్నాడు తెలిసింది డొక్కా సీతమ్మ గారి శరీరం విడిచిపెట్టారు. బ్రిటిష్ యువరాజు పట్టాభిషేకం చేసుకోవడానికి అటువంటి మహాతల్లి డొక్కా సీతమ్మ గారిని విమానంలో తీసుకురమ్మని ఆహ్వానించాడు. ఆవిడ వెళ్ళడానికి ఇష్టపడకపోతే కనీసం ఆవిడ చిత్రపటాన్ని తీసుకురమ్మంటే ఆ రోజుల్లో కలెక్టర్ ఆవిడ ఫోటో తీసి పంపిస్తే పెద్ద సింహాసనం వేసి డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టి మొట్టమొదట యువరాజు దంపతులు సీతమ్మ గారి ఫోటోకి నమస్కారం చేసి తర్వాత పట్టాభిషేకం చేయించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అంతమందికి అన్నం పెట్టినటువంటి తల్లి. మీరు పిల్లలు, నా కోరిక ఒక్కటే, అబ్దుల్ కలాం గారు ఏది కోరుకున్నారో అటువంటి ప్రదేశాలు సందర్శించండి. అస్తమానం సినిమాలు కాదు, పరమ సంతోషంతో తీసుకెళ్తారు మీ అమ్మగారు నాన్నగారు. మీ నాన్నగారిని అడగండి, ఒక్కసారి డొక్కా సీతమ్మ గారి ఇల్లు చూపించమని అడగండి. ఆవిడ ఎంత కష్టపడి పొయ్యి మీద అన్నం వండి ఎంతమందికి పెట్టేదో మీరు ఇప్పటికీ ఆ పీగన్నవరం పెడితే కథలు కథలుగా ఆవిడ చేసినటువంటి మహోపకారాల గురించి చెప్తారు. గోదావరికి వరదలు వచ్చి అవతల వచ్చిన ఒక వ్యక్తి ఆకలితో ఏడుస్తుంటే మీరు వెళతారా నేను వెళ్ళరా అని భర్తని పడవ మీద పంపించి రాత్రి అన్నం పెట్టించి పడవ మీద తీసుకొచ్చింది. ఒక దొంగ అన్నం తిని ఆవిడ చీర ఎత్తుకుపోవడానికి సిద్ధపడితే అందరూ కొట్టబోతే దారి తప్పిన కొడుకురా నాకు వీడు అని ఆ దొంగని దగ్గర పెట్టుకుని కడుపు నిండా అన్నం పెట్టి, నాన్న ఇంకెప్పుడు దొంగతనం చేయకురా, నిన్ను కొడతారా నాన్న, నేను తట్టుకోలేనురా అని డబ్బిచ్చి పంపిస్తే జన్మలో దొంగతనాలు చెయ్యనింకనా అని చెప్పి అతను బొంబాయి వెళ్ళి వ్యాపారం పెట్టి గొప్పగా వృద్ధిలోకి వచ్చి మళ్ళీ డొక్కా సీతమ్మ గారిని చూడడానికి వచ్చేటప్పటికి ఆ మహాతల్లి శరీరం వదిలింది. దొంగలని కూడా ప్రేమించిన తల్లి. జిల్లా అధికారులు కూడా అంతగా వెళుతుంటే డొక్కా సీతమ్మ గారి చెప్పి ప్రసాదం తినాలి అని చెప్పి అడిగి అన్నం తిని వెళ్ళేవారు. ఆ డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఒక్కసారి చూపించండి నాన్నగారు, ఆ ఇల్లు చూస్తానని మీ తండ్రి గారిని అడగండి. నాకు అవకాశం లేదు కానీ వచ్చే సంవత్సరం నేను ఇటువంటి తరగతులు నిర్వహించగలిగిన అదృష్టాన్ని భగవంతుడు ఇస్తే నా శక్తి మేర మిమ్మల్ని అందరినీ అటువంటి ప్రదేశాలకి మేనమావగా నేనే తీసుకెళ్లే ప్రయత్నం. డొక్కా సీతమ్మ గారిని పీగన్నవరం వెళ్ళి చూడండి, ఆవిడ ఇల్లు ఇప్పటికీ. ఆ సరార్థర్ కాటన్ మ్యూజియం కి వెళ్ళి చూడండి. నిజంగా సమాజం కోసం వాళ్ళందరూ ఎలా నిలబడ్డారు, ఎలా బ్రతికారు. వాళ్ళు ఉపకారం చేసినప్పుడు నీ కులం ఏమిటని అడగలేదు, నీ మతం ఏమిటని అడగలేదు, నీ రాష్ట్రం ఏమిటని అడగలేదు, నీ భాష ఏమిటని అడగలేదు. ఉపకారం చెయ్యడం ధర్మంగా చేశారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్మానం సంసర్యశ్చైవ యశిశ్చైక భాజనం అంటారు రామాయణంలో. ఒక చెట్టు ఉందనుకోండి, ఎండలో వస్తున్నవాడు ఆ చెట్టు యొక్క మొదలు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, నువ్వు స్త్రీవా పురుషుడివా, ఏ కులం వాడివి, ఏ మతం వాడివి, ఏ వర్ణం వాడివి, ఏ జాతి వాడివి, ఇవన్నీ అడగదు చెట్టు. అడగకుండా వచ్చినటువంటి వాడికి నీడనివ్వడం ఒక్కటి చెట్టుకి తెలుసు. ఎవడు తన కిందకు వచ్చి నిలబడ్డాడో వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప వాడు ఎవడు అని చెట్టు అడగదు. మనిషి అలా బ్రతకాలి. తాను కష్టపడైనా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చెయ్యాలి. తన వలన ఒక్కడు నలుగురు రక్షింపబడి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చెయ్యగలగాలి. అలా చేసిన జన్మ ఏదో అది జన్మ తప్ప కేవలం నేను బాగుండాలి అన్న భావనతో బ్రతకవద్దు. 10 మంది బాగుండాలి అనేటటువంటి భావనతో అటువంటి సంకల్పంతో జీవనం చెయ్యండి అని మనకి ప్రబోధం చేస్తున్నారు. నేను తరచుగా ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఉదాహరణలు కొన్నింటిని ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడానికి కారణం ఈ జిల్లాకి వాళ్ళతో అనుబంధం ఉంది కాబట్టి. కాటన్ ఈ దేశం వాడు కాదు, అయినా గోదావరికి వరదలు వస్తే ఒకప్పుడు కాకినాడ కూడా మునిగిపోయింది. గోదావరి వరదలు వస్తే జిల్లా అంతా ఎంత దెబ్బతింటుందో, ఆ గోదావరి మీద ఆనకట్ట కడితే ఎన్ని లక్షల మంది అన్నం తింటారో ఆలోచించి కదిలిపోయిన కాటన్ తనని బ్రిటిష్ ప్రభుత్వం అభిశంసిస్తుందేమో, ఉద్యోగం తీసేస్తుందేమో, శిక్ష వేస్తుందేమో అని కూడా భయపడకుండా నిర్భయంగా ఒక రిపోర్ట్ పంపిస్తూ ఒక విషయాన్ని రాశాడు. ఆ సెంటెన్స్ చదివితే మనకు
ఆశ్చర్యం వేస్తుంది. సాటి మనుషుల్ని బ్రతికించడానికి అంత ధైర్యంగా రాశాడా? ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అన్నమాట. నాగరికత కలిగిన ఒక ప్రభుత్వానికి అప్రతిష్ట. మనం ఆ దేశపు సొమ్ము దోచుకుపోవడం కాదు, మనం ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వరదలలో కొట్టుమిట్టాడుతూ ఒక పూట అన్నం తిని ఒక పూట అన్నం లేక ఏడుస్తున్న ఆ ప్రజలకి అదే గోదావరి నది మీద ఆనకట్ట కడితే ఆయన వ్రాసిన రిపోర్ట్ చదివితే అబ్బా ఏమి మానవత్వం కలిగిన మహానుభావుడు రా అనిపిస్తుంది. ఆయన అందులో కొన్ని విషయాలు రాశారు. ఇంగ్లాండ్ స్కాట్లాండ్ కలిపి ఒక దేశం కింద పరిగణిస్తే వర్షం పడినప్పుడు ఆ భూమి ఎంత నీటిని తీసుకుంటుందో ఒక్క గోదావరి నది అంత నీటిని తీసుకుంటుంది. అలాగే నైల్ నది ఎంత నీటితో ప్రవహిస్తుందో, థేమ్స్ నది లండన్ లో ఎంత నీటి ఒరవడితో ప్రవహిస్తుందో అంత నీటితో ప్రవహించే నది గోదావరి. అంతేకాదు, ధవళేశ్వరం దగ్గరికి వచ్చిన తరువాత వశిష్ట వైనతీయ అని రెండుగా విడిపోయి ప్రవహిస్తోంది. దానికి ఆనకట్ట కట్టి కాలువలు తవ్వితే ఇన్ని ఊళ్ళకి వెళ్లి సస్యశ్యామలమై 3 పంటలు పండి ఇక్కడ పండిన ధాన్యంతో రాష్ట్రం దేశం బతుకుతుంది. ఇన్ని కోట్ల మందిని బతికించవలసినటువంటి ప్రభుత్వం వాళ్ళ పట్ల ఆదరణ లేకుండా ఆనకట్ట కట్టకుండా బ్రతకడం, అలా ప్రవర్తించడం ఇట్ ఈస్ ఏ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాసి ఆయన చెన్నై రిపోర్ట్ పంపిస్తే ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులే చదివి ఆశ్చర్యపోయి వెంటనే అప్రూవ్ చేసి బ్రిటన్ పంపిస్తే దానికి సంబంధించిన నిధులు విడుదలైతే అంత కష్టపడి ఆనకట్ట కట్టాడు. ఆయన పెట్టుకోలేదు పేరు. ఆయన చేసినటువంటి త్యాగానికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు వచ్చింది. కేవలం నీటికి ఆనకట్ట కాదు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య వారధిని, దాని మీద రహదారిని ఏర్పాటు చేశారు. ఒక్కసారి మీరు వెళ్ళండి ఆ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మీదకి. దాదాపు 4-5 మైళ్ళ విస్తీర్ణం అక్కడ గోదావరి అంత వెడల్పుగా ప్రవహిస్తుంది. దాన్ని మించి వెళ్ళడానికి రోడ్డు, అక్కడ అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. ఈ దేశం వాడు కాదు, అయితేనే కాటన్ ఋషయే నమః అని సంధ్యావందనంలో నమస్కారాలు పుచ్చుకున్నాడు. మహానుభావుడు తాను ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషించాలి, వాళ్ళందరి ఆకలి తీరాలి, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి అని అంత కష్టపడ్డాడు. మనిషి బ్రతుకు అంటే ఎప్పుడు గొప్పదవుతుంది అంటే తానొక్కడు బ్రతికేయడం కాదు, తానొక్కడు కూడబెట్టడం కాదు. మనకన్నా జంతువులకి అవసరాలు తక్కువ. ఒక కుక్క ఉందనుకోండి, దానికి బట్టలు అక్కర్లేదు, దానికి ఇల్లు అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు, ఉద్యోగం అక్కర్లేదు. పిల్లలకు తనంత తాను అన్నం తినడం అలవాటయ్యే వరకు మాత్రమే పెంచుతుంది. కానీ మనిషికి అనేకమైన అవసరాలు, అక్కర్లేని ఆశలు, ఎక్కడో 7 తరాల వరకు అర్థం లేకుండా 10 మందిని కొట్టి తీసుకొచ్చి డబ్బు దాచి దేశాన్నంతటినీ పాడు చేయడం. ఎప్పుడూ కూడా ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 10 మంది మేలు కోసం కష్టపడిన మహాత్ములు ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ళు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశాన్ని అహరహం కాపలా కాస్తూ 0 degrees కన్నా కిందకి వెళ్ళిపోయిన సెల్సియస్ లో ఈ నీళ్లు ఇలా ఒప్పితే మంచైపోయేటటువంటి చలిలో తుపాకులు పట్టుకుని తిరుగుతున్నటువంటి సైనికులు, వీళ్ళిద్దరికీ మనం అందరం రుణపడిపోయాం. వాళ్ళు అలా కాపలా కాస్తున్నారు. వాళ్ళందరూ జీవితాలు త్యాగం చేశారు. అరబిందో జీవిత చరిత్ర చదివితే స్వాతంత్ర సంగ్రామంలో ఒక్కొక్క యోధుడు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. కారు పూసిన డబ్బా గదిలో పెట్టేవారు. ఎవరైనా స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కువగా దేశంలో ప్రజల్ని ప్రేరేపిస్తున్నారని తెలిస్తే ఆ గదిలో వంకర వంకరగా ఉండేటట్టుగా గోతులు తవ్వి ఉంచేవారు. అంటే పడుకుంటే నడుము నొప్పి పెడుతుంది, వీపు నొప్పి పెడుతుంది, భుజాలు నొప్పి పెడతాయి, నిద్ర పట్టదు. 2 కంబళ్ళు ఇచ్చేవారు. అల్యూమినియం పాత్ర అక్కడ పెట్టేవారు. అందులోకి వేడి వచ్చేస్తుంది. ఎండాకాలంలో ఎండంతా గదిలోకి వస్తుంది, ఫ్యాన్ ఉంటుంది, అస్సలు గాలి ఆడదు, ఎండ మాత్రం వస్తుంది. అల్యూమినియం పాత్రలో నీళ్లు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ విపరీతమైన వేడిగా ఉండేది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. పొద్దున్నే ఒక్కసారి, మధ్యాహ్నం ఒకసారి ఆ గదిలో వదిలిపెట్టినటువంటి మలమూత్రాలు తీయడానికి ఒక వ్యక్తి వచ్చేవాడు. తాను పూసిన డబ్బా ఇచ్చేవాడు. అందులోనే మూత్ర విసర్జన చేసి మల విసర్జన చెయ్యాలి. పొద్దున్న వచ్చి తీసేస్తాడు, మధ్యాహ్నం వచ్చి తీసేస్తాడు. మధ్యాహ్నం నుంచి మరునాటి ఉదయం వరకు పొరపాటున కడుపులో ఏదైనా బాగుండక మల విసర్జన చేస్తే మళ్ళీ ఆ మలాన్ని మరునాడు పొద్దున్న తీసే వరకు తన గదిలోనే ఉంటుంది.
చిన్న పిండాన్ని చిప్ప ఇచ్చేవాడు. దానితోనే స్నానం, దానితోనే మల విసర్జన చేసిన తరువాత శౌచం, దానితోనే ఇచ్చిన కూర తినాలి. కూర తింటుండగా వెక్కిళ్ళొస్తే అల్యూమినియం పాత్రలో ముంచుకోవడానికి ఏమి ఉండదు. ఆ కూర తీసి బిస్కట్లో వేసుకుని ఆ పాత్రతోటే నీళ్లు ముంచుకు తాగాలి. అటువంటి పాత్ర, అన్నం తినడానికి ఒక పిండాణి చిప్ప, 2 రొగ్గులు. సంవత్సరముల తరబడి అలాగే కష్టపడ్డారు. కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు మహనీయులు. అంతంత కష్టాలు పడ్డారు. వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. అందుకే ఆ పతాకాన్ని తలుచుకొని జనగణమన పాడుతున్నప్పుడు మనకి 2 గుర్తు రావాలి. కష్టపడి ఆస్తి సంపాదించిన తాత ముత్తాతలలా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అంత కష్టపడిన ఆ మహానుభావులు ఈ దేశాన్ని కబళించకుండా రాత్రనక పగలనక కుటుంబాన్ని విడిచిపెట్టి కఠినమైన దుస్తులేసుకుని తుపాకులు చేతిలో పట్టుకొని కను రెప్ప పడకుండా కూర్చోకుండా పడుకోకుండా సరిహద్దుల వెంట తిరుగుతున్నటువంటి సైనికులు. వాళ్ళు జ్ఞాపకానికి వచ్చిన నాడు మనం ఈ దేశం యొక్క సొత్తు కొల్లగొట్టి లంచగొండితనంతో, బంధుప్రీతితో, అవినీతితో, అధికార దుర్వినియోగంతో బ్రతికేటటువంటి లక్షణాలు మనకు అవ్వవు. అటువంటి పౌరులు రావాలి అని కలాం గారు కలలు కన్నారు. విద్యార్థులు అలా తయారు కావాలి అన్నది ఆయన ఆవేదన. అందుకే కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తేవడానికి నేను ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ చేయించారు. మీ అందరూ కూడా ఆయన గర్వపడేటట్టు, ఆయన సంతోషించేటట్టు మహాత్ముల యొక్క జీవితాలని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ ప్రతిజ్ఞ చేసినట్టుగా చక్కటి నడువడితో మంచి పౌరులుగా తయారై ఈ భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని, మీరు అలా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కావలసినటువంటి సమస్త విభూతులను భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు ప్రసరించుగాక అని నేను భగవంతుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ 8:30 దాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఈ ఉపన్యాసాన్ని ఇక్కడితో ఆపు చేస్తూ రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి 6:30